హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు నేను ఈ నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా చేసి చూపిస్తానండి. ఈ నిమ్మకాయ పులిహోర కొరకు ఒక గిన్నె తీసుకొని, ఇది 1/2 కేజీ గ్లాస్ అండి. దీంతో 1.5 గ్లాస్ బియ్యం పోసుకుంటున్నాను. ఇవి తూకం ప్రకారంగా చూసుకుంటే 375 గ్రాములు అవుతాయండి. వాటర్ పోసి 2 సార్లు కడుక్కొని 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 1.5 గ్లాసుకు 3 గ్లాసుల వాటర్ సరిపోతాయి. ఈ మూత పెట్టేసి పక్కన పెట్టి 10 నిమిషాలు నాననేయాలండి. 10 నిమిషాల తర్వాత హాఫ్ స్పూను నూనె, సరిపడా పసుపు వేసుకొని కలిపి ఇది పొయ్యి మీద పెట్టి వండుకోవాలి. ఇవి మనం ఎప్పుడైనా సరే సపరేట్గా పులిహోరకు అన్నం వండుకోవాలి అనుకున్నప్పుడు ఇలా నూనె, పసుపు వేసి వండుకుంటే చాలా పొడి పొడిగా ఉంటుందండి. ఇది చూడండి, అన్నం అయిపోయింది. ఎంత పొడి పొడిగా ఉందో, చాలా బాగుంది. ఇది ప్లేట్లో తీసుకుందాము. దీన్ని మళ్ళీ పొడి చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, అదే పొడి పొడిగా వచ్చేస్తుంది. దీనికి ఇప్పుడు సరిపడా సాల్టు, ఇది నిమ్మకాయ రసం అండి. నాకు ఇంట్లో నిమ్మకాయ రసం ఉంటే నేను తీసుకున్నాను. ఇది టీ గ్లాసు, హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ. నిమ్మకాయల ప్రకారంగా చూసుకుంటే ఒక 4 నిమ్మకాయలు అయితే సరిపోతాయండి. ఈ రసం పోసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టి 4 స్పూన్ల నూనె వేసుకుందాము. 4 స్పూన్ల నూనె వేసుకొని పల్లీలు ఒక 4 స్పూన్లు, శనగపప్పు 3 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, ఆవాలు 2 స్పూన్లు వేసుకొని ఇవి వేగే వరకు వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత జీడిపప్పులు అండి, ఇవి కూడా వేసుకొని వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసి ఇది వేగే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు మిరియాల పొడి హాఫ్ స్పూన్ అండి, మెంతుల పొడి హాఫ్ స్పూను. ఈ పొడులు వేసుకుంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకొని ఇది కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అన్నంలో ఇది వేసేసుకోవాలి. ఇది అన్నంలో వేసేసుకొని బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇలాగ మొత్తం ఇలాగ పొళ్ళు, ఇక ఆ రైస్ ఇలా వండుకుంటే చాలా పొడి పొడిగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది గుళ్ళె ప్రసాదం కొరకు మనం పూజలప్పుడు, పండుగలప్పుడు, ఫంక్షన్లప్పుడు చేస్తుంటాం కదండి. ఇది అప్పుడప్పుడు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంటుంది. వద్దని మాత్రం అనిపించదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.